వంగవీటి రాధాకృష్ణ చుట్టూ బెజవాడ రాజకీయం వేడెక్కుతోంది. కాపు ఓట్ల పోలరైజేషన్ దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. వైసీపీ ఇప్పటికే మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభాన్ని, వంగవీటి నరేంద్రను పార్టీలో చేర్చుకోవడంతో టీడీపీ, జనసేన కూడా ప్లాన్ మారుస్తున్నట్లు తెలుస్తోంది. వంగవీటి రాధాకృష్ణను ఎన్నికల్లో పోటీ చేయించాలని చూస్తున్నాయి. మచిలీపట్నం ఎంపీగా వంగవీటి రాధా పోటీ చేస్తారన్నది తాజా చర్చ. ఒకవేళ అసెంబ్లీకి పోటీ చేయడానికి సిద్ధమైన సీట్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నాయి ఈ రెండు పార్టీలు. అయితే పొత్తులో భాగంగా మచిలీపట్నం లోక్సభ సీటును జనసేనకిచ్చారు. ఇక్కడి నుంచి సిట్టింగ్ ఎంపీ బాలశౌరి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అలాగే పొత్తులో జనసేన తీసుకున్న మరో సీట్ అవనిగడ్డ, ఇక్కడ అభ్యర్థిని ఖరారు చేయలేదు. ఈ రెండు సీట్లను పెండింగ్ లో పెట్టడానికి కారణం వంగవీటిని బరిలో నింపేందుకనే చర్చ నడుస్తోంది. ఇటీవల జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్తో వంగవీటి రాధా భేటీ అయ్యారు. అప్పటి నుంచి చర్చ మరింతగా జోరందుకుంది. ఇప్పుడు ప్రకటనే ఆలస్యం అన్నట్లుగా చర్చ నడుస్తోంది. ఇంకోవైపు టీడీపీ, జనసేన నుంచి వచ్చిన ప్రతిపాదనలపై వంగవీటి రాధా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండిపోయారు రాధా. ఈసారి కూడా ఎన్నికలకు దూరంగా ఉంటారనే చర్చ సాగుతోంది. కానీ మారుతున్న సమీకరణాలతో వంగవీటి రాధాను పోటీ చేయించే యత్నాలు స్పీడ్ అందుకున్నాయి.